హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్యా దీపిక, ఫెర్టిలిటీ కన్సల్టెంట్ ఫర్టిలైన్ హాస్పిటల్ బంజారా హిల్స్ బ్రాంచ్. సో నేను ఇప్పుడు ఐవీఎఫ్ పద్ధతి గురించి మీకు డీటెయిల్గా చెప్తాను. సో ఐవీఎఫ్ అంటే ఏంటి? ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. అంటే మన బాడీలో జరిగే ప్రక్రియ, అంటే కణము అండము కలిసే ప్రక్రియని ఫర్టిలైజేషన్ అంటాము. అది మన బాడీలో కాకుండా మనం బయట చేసే పద్ధతిని ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటాం. అంటే ల్యాబ్లో అలాంటి కండిషన్స్లో చేస్తాం అన్నమాట. సో ఈ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అరౌండ్ 60, దీని సక్సెస్ రేట్ అరౌండ్ 60 to 70% ఉంటుంది అనమాట. చిన్న పద్ధతులన్నీ ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళకి ఇది మంచిగా హెల్ప్ అవుతుంది. సో ఐవీఎఫ్ అనేది ఎలా చేస్తాము, దీని పద్ధతి ఏంటి అంటే, ఐవీఎఫ్లో ఏం చేస్తాము అంటే, పీరియడ్ వచ్చిన 2వ రోజున ఫీమేల్ని పిలుస్తాము. ఆ రోజు మనం డీటెయిల్డ్గా స్కాన్ చేస్తాము, అన్నీ చూసుకుంటాము. గర్భాశయం ఎట్లా ఉంది, అండాశయాల్లో అండాల సంఖ్య ఎట్లా ఉంది, ఇవన్నీ చూసుకుంటాము. ఆ రోజు కొన్ని హార్మోన్స్ టెస్ట్కి ఇస్తాము. హార్మోన్స్ అవి చూసి మనం ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేసుకుంటాము. ఈ ఇంజెక్షన్స్ రోజు తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ ఇంజెక్షన్స్ ఏంటి అంటే, మన బాడీలో ఆల్రెడీ ఫామ్ అయ్యే గొనాడోట్రోపిన్సే కొంచెం ఎక్కువ, లిటిల్ హైయర్ డోసెస్ దాన్ బాడీ అనమాట, అవి ఇస్తాము మనం. సో అవి రోజు ఇస్తాము. ఇవి ఏంటి అంటే, ఈ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఆ మంత్ ఫామ్ అయిన ఎగ్స్ అన్ని గ్రో అవుతాయి. ఇలా ఆమె మంచి మెచ్యూర్ స్టేజ్కి వచ్చిన తర్వాత ట్రిగ్గర్ ఇంజెక్షన్ అని ఒకటి ఇస్తాము. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన 36 hours లోపు అండాలన్నీ బయటకు తీస్తాము. అండాలన్నీ బయటకు తీసిన తర్వాత హస్బెండ్ కణాలు తీసుకొని వాటిని కూడా ప్రాసెస్ చేసి వాష్ చేసి అందులో బెస్ట్ కణాలు తీసుకుని ఈ అండాలతో కలుపుతాం అన్నమాట. దీన్ని ఇక్సీ పద్ధతి అంటారు. అంటే ఆ ఫర్టిలైజేషన్కి మనం హెల్ప్ చేస్తామన్నమాట. సో ఈ పద్ధతి అయిన తర్వాత ఇలా కలిపిన వాటిని ఇంక్యుబేట్ చేస్తాము. ఇంక్యుబేట్ చేసి ఫర్టిలైజేషన్ జరిగిందా లేదా, ఎంబ్రియాలజీ ల్యాబ్లో ఫర్టిలైజేషన్ జరిగిందా లేదా, ఆ తర్వాత అవి 3వ రోజు ఎంబ్రియో దాకా ఫామ్ అయ్యాయా లేదా, తర్వాత 5వ రోజు ఎంబ్రియో దాకా ఫామ్ అయ్యా లేదా అనేది చెక్ చేస్తాము. సో ఇలా 5వ రోజు వరకు వచ్చిన ఎంబ్రియోస్ని చూసి గ్రేడింగ్ చేసి వాటిని ఫ్రీజ్ చేస్తాము. సో ఆ తర్వాత ఎక్కువ ఎంబ్రియోస్ వచ్చినప్పుడు యూజువల్గా ఫ్రెష్ ట్రాన్స్ఫర్, అంటే ఆ మంత్లోనే పిండాలని లోపల పెట్టము, బ్రేక్ తీసుకుని నెక్స్ట్ మంత్లో కానీ ఆ నెక్స్ట్ మంత్లో కానీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా పీరియడ్ వచ్చిన 2వ రోజు నుంచి పిలుస్తాము. ఈ టైంలో ఏంటంటే గర్భాశయం లైనింగ్ ప్రిపేర్ చేసుకుంటాం. దానికి డిఫరెంట్ పద్ధతులు ఉంటాయి. వాటి ద్వారా గర్భాశయం లైనింగ్ ప్రిపేర్ చేసుకుని ఈ ఫ్రీజ్ అయిన పిండాలను తీసుకొచ్చి మనం గర్భాశయంలో ప్లేస్ చేస్తాం. దీన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం అనమాట. సో ఈ మొత్తం పద్ధతిని ఐవీఎఫ్ పద్ధతి అంటాము. దీని సక్సెస్ రేటు చాలా 60 to 70% ఉంటుంది యూజువల్లీ యంగ్ కపుల్లో. సో ఈ పద్ధతి చేసినప్పుడు ఏమైనా రెస్ట్ తీసుకోవాలా, బెడ్ రెస్ట్ అవసరమా, ఇలా చాలా మంది అడుగుతూ ఉంటారు. ఏమీ అక్కర్లేదని, ఎక్కడ అసలు బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదు. స్ట్రెనోస్ యాక్టివిటీస్ చేయకుండా ఉంటే చాలు. నార్మల్ యాక్టివిటీస్ అన్నీ మనం చేసుకోవచ్చు. ఆఫీసెస్కి వెళ్ళొచ్చు, రెగ్యులర్ పనులన్నీ మనం చేసుకోవచ్చు. ఫుడ్లో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా అని కూడా అడుగుతూ ఉంటారు. ఫుడ్లో ఏమి, నార్మల్ ఫుడ్ అన్నీ తినచ్చు. హెల్దీ ఫుడ్స్ తినడం ఇట్స్ బెస్ట్. ఎలాగో నార్మల్ హెల్త్కి మంచిది, ప్రెగ్నెన్సీకి కూడా మంచిది. సో ఇది ఐవీఎఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ పద్ధతి. థ్యాంక్ యూ.